సరదాగా మా టీం దేశంలో 3 కోణాలకి వెళ్ళి 3 ప్రమోట్ చేస్తాం అనమాట. బట్ మృణాల్ బెంగళూరులో చేస్తుంది. మనకి ఇప్పుడు ఒక ఆచారం కదా, సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇప్పుడు నేను రాజమండ్రికి వస్తాను. మనకి హిట్ 2కి జరిగింది, మేజర్కి జరిగింది, ఇప్పుడు డెకాయిటీ జరుగుతుంది. చిన్న హ్యాపీ లవ్ స్టోరీ కూడా జనాల్ని నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అని ఒక హ్యాపీ. సో ఐఎమ్ హియర్. ఇవాళ సరదాగా నేను కాలేజీకి వెళ్తున్నా, గట్టికి వెళ్ళి ఆరతికి వెళ్తా, మధ్యలో చిన్న రోజ్ మిల్క్ సిప్ వేస్తా. సిప్ అంటే రోజ్ మిల్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 2 షోస్, ఫస్ట్ షో, సెకండ్ షో మన అప్సరా థియేటర్ను ఈ 2 ప్లేసెస్కి వెళ్ళి క్రౌడ్తో సినిమా చూస్తా. అలా సరదాగా మధ్యలో ఎక్కడ ఇది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. సడన్గా ఏదో మీడియాలో రిపోర్ట్స్ క్రెడిబిలిటీ అని, ఇది ఉందని, అది ఉందని, హ్యాపీ. మనం ఎప్పటిలాగానే వాటిని ఎక్కువ ఆలోచించకుండా జనం కోసం మన కృషి, మన కష్టం, మన హార్డ్ వర్క్, అదొకటే ఫోకస్ అన్నమాట. సో వెరీ వెరీ హ్యాపీ. దీని తర్వాత నేను బెంగళూరు వెళ్తున్నాను, ఆ తర్వాత నేను అమెరికా వెళ్తున్నాను. మన డిస్ట్రిబ్యూటర్స్ అన్ని చోట్ల నన్ను గుంజేస్తున్నారు, ఒక్కడనే అండి అని చెప్పారు. సో అది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ గూఢచారి 2 అండి. ఈ 2 yearsలో డెకాయిట్ షూటింగ్ అయింది, గూఢచారి కూడా సగం అయిందండి. ఇప్పుడు ఒక 1 month చిన్న, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంజాయ్ కన్నా కూడా ఒక రెస్ట్ కావాలంట. చిల్లేం లేదండి, మా చెల్లెలకి బాబు పుట్టాడు. మా చెల్లెలు అమెరికాలో ఉంటుంది, వాడిని కలవలేదు ఇంకా, ఓన్లీ 30 days. అసలు ఎలా ఉన్నాడు ఏంటి అని పట్టుకోలేదు సార్. సో జస్ట్ ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేసి మళ్ళీ రంగంలో దిగుదాం. ఈ 3 yearsలో సంవత్సరం 2 స్క్రిప్ట్లు రాశాను. డెకాయిట్ 1, గూఢచారి 2 ఒకటి. ఇంకో సంవత్సరంన్నర ఈ సినిమా తీశాను, అది సగం షూటింగ్ అయిపోయింది. సో ఇంత పని చేయడం జరిగింది. ఈ 3 ఏళ్ళలో నేను 1 day కూడా బ్రేక్ తీసుకోవాలి, కానీ మీకు బ్రేక్ కనిపించింది. అది నా బ్యాడ్ ప్లానింగ్ అంతే. అవునండి, నార్త్ ఇండియాలో కూడా, నార్త్ అమెరికాలో కూడా. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అక్కడ అన్ఫార్చునేట్గా బారసాల దాకా వెయిట్ చేయరు, వాళ్ళు హాస్పిటల్లోనే పేరు పెట్టాలని చెప్తారు. సో ఆల్రెడీ పేరు పెట్టేసాం, కేశవ్ వాడి పేరు. ఐ థింక్ ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు సార్ అన్నట్టు నా నుంచి ఎప్పుడు ఒక థ్రిల్లర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో థ్రిల్లర్ ఎక్స్పెక్టేషన్ అనగానే ఓకే గన్ పట్టుకుంటాడు, ఇలా మైండ్ గేమ్ ఆడతాడు, ట్విస్టులు చెప్తాడు అని. ఈసారి చిన్న హార్ట్ గేమ్ ఆడాడు. సో మీకు అలవాటు పడటానికి ఒక నిమిషం పడుతుంది. నిన్న నైట్ ఒక 700 members స్క్రీనింగ్ వెళ్ళే, జస్ట్ సర్ప్రైజ్ విజిట్గా వెళ్ళేసరికి అందరూ మీకు కన్నీళ్ళు అనమాట సినిమా అయింది. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ వాళ్ళు దానికి రెడీ లేకుండా, వాళ్ళు ఏంటంటే చేసి అంటే యాక్షన్ అని ఫిక్స్, కానీ వాళ్ళు ఫీల్ అవ్వడం రెడీ లేకుండా వాళ్ళు ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు ఆపుకోలేకపోయారు అనమాట. ఐ థింక్ ఆ వీడియోస్ కూడా మనం ఇవాళ రేపు రిలీజ్ చేస్తాం. సో మీరే చూస్తారు వాళ్ళ న్యాచురల్ రియాక్షన్స్, మనం జెన్యున్గా జరిగింది. గూఢచారి తర్వాత నెక్స్ట్ కొన్ని లవ్ స్టోరీస్ చేయాలండి ఫిక్స్. నాకు గన్ను పట్టుకొని పల్టీలు కొట్టి దెబ్బలు తగిలించుకొని చాలా ఎక్కువైపోయింది, కొంచెం ఏజ్ కూడా పెరుగుతాం కదా. సో నాది నర్సాపురం అండి. అభిప్రాయం ఏంటి బాబు ఇంటికి వస్తే? అదే నాకు అంటే నా మైండ్లో ఇంకా నేను 5D కెమెరా పట్టుకొని షార్ట్ ఫిలిం చేసే మనిషిని అండి. నా మైండ్లో అది ఎప్పుడు మారలా. మొన్న సడన్గా ఒక చిన్నది జరిగింది. ఎప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నారు హైదరాబాద్లో, ఆయన ఎప్పుడు శేషు నువ్వు అని ఒక పెద్ద ఆయన నాతో ఎప్పుడు మాట్లాడు, మొన్న సడన్గా ఫస్ట్ టైం మన సక్సెస్ మీట్లో సార్ అన్నాడు. నేను చూసాను అనమాట. సో మనని చూసే విధానం మారుతుందేమో నాకు తెలియదు, కానీ నన్ను నేను చూసుకునే విధానం ఒకటే. ఎందుకంటే అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు సినిమా చూసి మాకు ఫోన్లో చెప్పింది ఎంత,
అవన్నీ మనం ఒక ట్వీట్లో పెట్టేలేం కాబట్టి ఆయన ట్వీట్ కూడా చాలా అందంగా పెట్టారు. సో ఈ సపోర్ట్ ఇవన్నీ వస్తున్నది ఎక్కడో నేను బయట ఉండండి, ఇండస్ట్రీ బయట నుంచి వచ్చాను, నాకు ఒక పవర్ లేదు, ఒక కనెక్షన్స్ లేవు, నేనేమి ఐఏఎస్ ఫ్యామిలీ నుంచి రాలేదు, ఐఆర్ఎస్ ఫ్యామిలీ నుంచి రాలేదు, ఐపీఎస్ ఫ్యామిలీ నుంచి రాలేదు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదు. ఏది చూస్తున్నా కూడా మన వర్క్ అంటే రెస్పెక్ట్. ఇండస్ట్రీలో పెద్దలందరూ మొన్న అల్లు అరవింద్ గారు వచ్చి మాట్లాడారు, నువ్వు నా మనసును దోచుకున్నావు ఆయన పబ్లిక్గా అన్నారు. లేదా యూనో నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ నాగేశ్వన్ గారు సినిమాని పొగిడిన విధానం, వీళ్ళు ఎవరిని కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఇది పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళ స్పందనతో చెప్పేది అలా వచ్చిందనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన వర్క్ అంటే రెస్పెక్ట్ ఉండే వస్తుంది. సో మనం అక్కడే ఉంటాం. సరే, ఈ సినిమా ఓపెనింగ్స్ మీ కెరీర్ బెస్టా? అవునండి, అది బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్. జేబుకి జాబ్కి ఒకటండి, నన్ను ఎప్పుడు చాలా మంది అడిగారు. నేను ఎప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫా కాదా అనేది నాకు ఇంపార్టెంట్. మనకి లక్కీగా ఏమైందంటే ఈ సినిమా బడ్జెట్కి బీభత్సమైన నాన్ థియేట్రికల్ డీల్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్లానింగ్లో మేము హిందీ స్ట్రైట్ సినిమాగా చేసాం, తెలుగు స్ట్రైట్ సినిమా వచ్చాయి, 2 సినిమాలు తీసాం. అంటే మేము డబల్ కష్టపడతాం. దానివల్ల ఏంటంటే మాకు హిందీ నుంచి వచ్చే డీల్స్ డబ్బింగ్ సినిమా డీల్స్ కాదు, ఒక స్ట్రైట్ హిందీ ఫిల్మ్కి వచ్చే సేల్స్ వచ్చాయి. సో జేబు సాటిస్ఫాక్షన్ అనేది రిలీజ్ ముందే ఉంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు 1 వీక్ తర్వాత హ్యాపీ.